ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం మోనోపాజ్ కు చేరుకోని అదే వయసులో గల స్త్రీలతో పోలిస్తే మోనోపాజ్ కు గురైన మహిళల్లో హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నదని అధ్యయనాలు నిరూపించాయి. కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈస్ట్రోజన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్లు తగ్గడం వల్ల కీళ్ల వాపు పెరుగుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు దాడి చేస్తాయి. అప్పటికే ఉన్నవారిలో మరింత తీవ్రమవుతాయి. తాజాగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా న్యూరో ఇన్ఫ్లమేషన్ పైన మోనోపాజ్ ప్రభావం గురించి అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. వయసు పెరగడం, ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గడం వల్ల ఇతర కణజాలాల మాదిరిగానే మెదడు కూడా ప్రభావితం అవుతుంది. ఈ న్యూరో ఇన్ఫ్లమేషన్ బ్రెయిన్ ఫాగ్తో పాటు జ్ఞాపక శక్తిని దెబ్బతీస్తుంది. పెరిమోనోపాజ్, మోనోపాజ్ సమయంలో కనిపించే మార్పులు వివిధ శారీరక వ్యవస్థలపై ప్రభావం చూపుతాయని, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులతో పాటు జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలకు కారణమవుతాయని హార్వర్డ్ హెల్త్ చెబుతుంది. ఈ సమస్యలను నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం చేయడంతో పాటు తగినంత నిద్రపోవాలని సూచిస్తుంది.